నమస్తే అండి. మీనరాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారు ఈ మాసం ప్రతి విషయంలో బాధ్యత మరియు కూలంకషంగా వ్యవహరించాలి. మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి మీకు అనుకూలమైన సమయం. మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసే వారికి ఇది అనుకూలమైన సమయం. శుభ కార్యక్రమాలు మీ చేతులతో చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు తెలివి మరియు బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ఎదుటి వ్యక్తులను ఆకట్టుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు. మీకు సంబంధం లేని విషయాల్లోనికి సమయానుకూలంగా వ్యవహరించండి. మీరు ప్రారంభించే కార్యక్రమాల్లో స్వల్పపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. బంధువులతో ప్రత్యేక స్థానంలో ఉంటారు. మధ్యవర్తిత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక భావంతో ఉంటారు. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి. మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే శ్రద్ధగా ఉండవలసిన సమయం ఇది. మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా నిర్ణయాత్మకంగా ఉండండి. ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఫలితం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు. భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండాలి. పెట్టుబడులు పెట్టే వారికి ఈ మాసం జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శ్రద్ధ మరియు ఏకాగ్రతగా ఉండవలసిన సమయం ఇది. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళే వారికి ఫిబ్రవరి 12 తరువాత శుభదాయకమనే చెప్పవచ్చు. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇది శుభదాయకం. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రాశివారు శ్రీరాముణ్ణి, లక్ష్మీ గణపతిని పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.